కార్యదర్శి కనకారెడ్డి, అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య, రాపర్తి రాజు, అలాగే జిల్లా కమిటీ సభ్యులు షబానా, అలాగే పార్టీ నాయకత్వము, గ్రామ ప్రజలారా మీ అందరికీ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా మీ అందరికీ సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముఖ్యంగా భూమి పంచాలని, వెట్టి చాకిరిని నిర్మూలించాలని, ప్రజలందరూ సమానంగా స్వేచ్ఛగా బతికేటువంటి వ్యవస్థ కావాలని దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు 4,000 మంది త్యాగాలు చేసి ఈ తెలంగాణ మాగాణాన్ని తమ రక్తంతో ఎరుపెక్కించి ఎర్ర జెండాలని పాతి 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర, ఘనమైనటువంటి చరిత్ర ఇది. మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఒక సాధారణమైనటువంటి మనుషులు నీకు బాంచన్ దొర, కాల్ముక్త దొర అని వంగి సలాములు చేసినటువంటి వ్యక్తులు తుపాకులు బట్టి ఎవడ్రా నువ్వు అని చెప్పి బందూకులు ఎక్కుబెట్టి గడీల నుండి దొరలను తరిమి కొట్టినటువంటి చరిత్ర అది తెలంగాణ సాయుధ పోరాటానికి మాత్రమే ప్రపంచంలో ఇలాంటి ఘనత ఉంది. ఇలాంటి ఘనత కలిగినటువంటి ఈ చరిత్రలో మనం ఈ తమ్మడపల్లి గ్రామం కూడా అందులో భాగస్వాములు కావడం, ఈ గడ్డ మీద మనం ముట్టడం, ఇది మన అందరికి కూడా చాలా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అలాంటి పోరాట వారసులకి మనందరం కూడా పోరాటాలకి మనం వారసులుగా ఉన్నాం. అందుకనే ఈరోజు ఎక్కడ ఏ ప్రజలకి ఇబ్బందులున్నా, ఏ ప్రజలు కష్టాల్లో ఉన్నా, ఏ ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నా ఆ సమస్యలకి గుర్తొస్తున్నది ఎవరు అంటే అది ఎర్ర జెండా మాత్రమే. ఎందుకు ఎర్ర జెండా మాత్రమే గుర్తొస్తూ ఉంది? ఎందుకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎర్ర జెండా గుర్తొస్తూ ఉంది? ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎర్ర జెండా గుర్తొస్తూ ఉంది? ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో మనం గ్రామాల్లో చూస్తే ఈరోజు నీ ఇంటికి ఎవడు చుట్టపోడొస్తాడో ఎవడు పక్కింటోడు కూడా అడగడు. కానీ మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరగకముందు నీ ఇంటికి చుట్టపోడు ఎవడొస్తే వాడు వెంటనే మీరు సెక్సింగ్కి చెప్పాలి, వాడు గ్రామ దొర దగ్గర దాన్ని రికార్డు చేయాలి. కొంతమంది అట్లా చెప్పలేక బాయిల దగ్గర పడుకొని బాయిల దగ్గర నుంచే వెళ్ళిపోయేవాళ్ళు, రాకపోయేది ఊళ్ళకు. ఎందుకంటే ఊళ్ళోకి వస్తే చెప్పాలి ఎవడొచ్చిండు, ఎవడొస్తే వానికి పేరేంటిది, వాడు ఎక్కడి నుండి వచ్చిండు, ఏం సంగతి, ఆ వివరాలన్నీ కూడా షేక్ సింగ్ దగ్గర రాయించాలి. వాడు తీసుకుపోయి మన దొర దగ్గర పెడతారు. అలాంటి పరిస్థితి ఉండే. కనీసం కదలిక ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలంటే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నీ కుటుంబంలో ఒక మనిషి పెద్ద మనిషి అయితే, పెద్ద మనిషి అయిందంటే దొరకు చెప్పాలి, పెద్ద మనిషి అయింది ఇట్లా అని చెప్పేసి చెప్పాలి. పెళ్లి చేసుకుంటే దొర పర్మిషన్ తీసుకోవాలి, పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి. పెళ్లి చేసుకున్న తర్వాత 3 రాత్రులు దొర దగ్గరికి పంపించాలి. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, మనం మామూలు వాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు ఏం చేసిందా ఎర్ర జెండా, ఎందుకు దాన్ని వాళ్ళు స్మరించుకోవాలి, ఇప్పుడు వాళ్ళని ఎందుకు మనం ఇది చేసాం, గౌరవించాం. వాళ్ళు ఏదో చేసిరని, ఈడ కూర్చున్నోళ్ళు ఏదో చేసిరని కాదు గౌరవించింది. అలాంటి వాళ్ళకి అలాంటి పోరాటాలు చేసినటువంటి వాళ్ళ యొక్కను గుర్తు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ వారసులుగా ఉన్నవని వాళ్ళని మనం గౌరవించాం. అలాంటి పోరాటాలు చేశారు వాళ్ళు. ఎందుకు ఈ తెలంగాణ గడ్డ మీద మొత్తం దేశంలోనే ఒక బానిసత్వం కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేనటువంటి బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉంటే, కనీసం దున్నుకోవడానికి భూమి లేదు, తినడానికి సరైనటువంటి తిండి లేదు, కనీసం ఇంట్లో వయసుకు వచ్చినటువంటి ఆడపిల్ల కానీ లేదంటే ఎదిగినటువంటి మేకపిల్ల కానీ ఉంటే దొరకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితే ఉండే. చిన్న పోరగాళ్ళు అప్పులు చేసి ఆ అప్పులను తీర్చలేకుంటే మనం వింటాం పాఠం, పాలబుగ్గల చిన్నవాడ పసుల కాసే మునగాడ. పాలబుగ్గల చిన్నవాళ్ళనే కనీసము అసలు తల్లిపాలు మరిచి ఎన్నేళ్ళైందో తెలియదు అలాంటి వాళ్ళని తీసుకుపోయి జీతాలు పెట్టినటువంటిది మనం చూసాం. మరి అలాంటి వ్యవస్థ ఏమైపోయింది? దానంతట అదే పోయిందా? దానంతట అదే వెళ్ళిపోయిందా?
దానంతట అదే పోలేదు. ఎర్ర జెండా గడీలను తరిమి కొడితే, దొరలను ఎల్లగొడితే అప్పుడు మనకు స్వేచ్ఛ అనేది వచ్చింది. అలాంటి పోరాటాలు చేసింది ఎవడు? ఎర్ర జెండా. మరి అలాంటి ఎర్ర జెండా చేసింది కాబట్టే ఈరోజు తెలంగాణలో కాదు, మొత్తం దేశానికే తెలంగాణ అనేది ఒక దిక్సూచిగా నిలిచింది. ఎక్కడ భూమి పోరాటం సుర్మాలోయలో, అస్సాంలో ఉన్నటువంటి సుర్మాలోయలో భూ పోరాటం జరిగితే ఆ భూ పోరాటానికి ప్రేరణ ఇచ్చింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఎక్కడ వర్లీ ఆదివాసీల పోరాటం జరిగితే వర్లీలో, మహారాష్ట్రలో ఉన్నటువంటి వర్లీలో జరిగినటువంటి ఆదివాసీలకి భూ పోరాటానికి మార్గదర్శనం చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. పంజాబ్లో కిసాన్ల పోరాటానికి, రైతాంగ పోరాటానికి మార్గదర్శనం చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఇట్లా మొత్తం ప్రపంచంలో, దేశంలో ఏ మూల చూసినా ఈ యొక్క తెలంగాణ గడ్డ చూపినటువంటి ఏదైతే మార్గం ఉందో, దున్నేవాడికి భూమి కావాలి, దున్ననోనికి భూమి ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి భూములను పంచినటువంటి చరిత్ర ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాన్ని మనం ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం. అందుకనే దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అందుకనే మనం ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను కూడా మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇప్పుడు అనొచ్చు, డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం గతంలో జరిగింది కదా, మరి గతంలో జరిగిపోతే ఇప్పుడెందుకు దాని గురించి చర్చ చేయాలి అంటే, ఇక్కడ కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వెనకటికి ఎవడో ఒక ఊర్లో వాళ్ళ తాతను అడిగిండట మనోడు, తాత చరిత్ర చెప్పే అంటే ఏమున్నది బిడ్డ, మా తాత పుట్టినప్పుడు భూమి పుట్టింది, మా అయ్య పెరిగినప్పుడు ఏమో కొద్దిగా పెరిగింది, ఇక నాతోటి ఇప్పుడు నడుస్తుంది అని చెప్పిండట. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అట్లే ఉంది, వాడు మోడీ ప్రభుత్వం అక్కడ ఉంది. ఈ చరిత్ర అంటే ఏందిరా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగింది అంటే ఏమంటారు తెలుసా, ఐలమ్మ చేసింది చిట్టెలక పోరాటము అని చెప్పేసి అంటాడు. ఎవడు? బండి సంజయ్ అట. వాడు బండి సంజయ్ అని ఉన్నాడు, ఒక ఎంపీ. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు, వాళ్ళకి చరిత్ర తెలియదు, చరిత్రలో ఏం జరిగిందో తెలియదు, చదువుకోరు కనీసం. కానీ ఐలమ్మని అవమానించేలాగా మాట్లాడతాడు. ఇంకొక ఆయన చెప్తాడు, దొడ్డి కొమరావే ఏం చేసిండే, దొడ్డి కొమరాయ ఏం చేసిండే, ఆయన గొర్రెల కొమ్మల కోసం చచ్చిపోయిండట. మరి నువ్వేం చేసినావు? ఈ దేశం కోసం ఏం చేసినావు? ఈ భూస్వాములు, అలాగే భూస్వాముల గుండాలు, రజాకారులు, పోలీసులు ఈ ప్రజల మీద దౌర్జన్యం చేసి కనీసం ప్రజలు రోడ్ల మీద నడవడానికి కూడా పరిస్థితి లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేశావు? అక్కడ నిలబడి ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎర్ర జెండా, పోరాటం చేసింది ఐలమ్మ, పోరాటం చేసింది దొడ్డి కొమరయ్య. అలాంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు త్యాగధనులు, వాళ్ళ చేశారు. వాళ్ళు చేసిన దాని మీద మీరు కుక్కల్లాగా పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంపీలై ఎమ్మెల్యేలై ఎక్కడుంది నీ పార్లమెంటు? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడు ఏడుంది పార్లమెంటు? ఎవడున్నాడు పార్లమెంటు సభ్యుడు? ఎవడన్నా ఉన్నాడా? ఏ పార్లమెంటు సభ్యుడు వచ్చి ఇక్కడ ఉద్యమాన్ని నడిపారు? ఏ పార్లమెంటు సభ్యుడు వచ్చి ఈ తెలంగాణ ఏదైతే నిజాంను కానీ లేదంటే విష్ణు రామచంద్రారెడ్డిని కానీ ఎవడడ్డుకోగలిగాడు? ఎవడు మాట్లాడాడు? అప్పుడు ఎవడు మాట్లాడినోడు లేడు. పోరాటం చేసింది మామూలు మనుషులు, పోరాటం నడిపింది మామూలు మనుషులు. వీళ్ళందరూ కూడా నిలబడ్డారు కాబట్టి, కలబడ్డారు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా కొంత బతకగలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ స్వేచ్ఛని వాళ్ళు మనకు ప్రసాదించారు. ఆ త్యాగాలను వాళ్ళు చేయడం వల్లనే మనం ఈరోజు ఇలా బతుకుతా ఉన్నాము. విష్ణు రామచంద్రారెడ్డి కొడుకు బాబ్దొర జగన్మోహన్ రెడ్డి, వాడి డెక్కల సప్పుడు, గుర్రం డెక్కల సప్పుడు వింటే ప్రజల గుండెలు డబ్ 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 అని కొట్టుకునేవట, గజ గజ వణికేదాళ్ళట. ఎందుకు? వాడు ఎవరిని ఏమంటాడో తెలియదు, ఎవరిని ఎత్తుకపోతాడో తెలియదు, ఏ అమ్మాయిని తీసుకుపోయి అత్యాచారం చేస్తాడో తెలియదు. మొత్తం మంచిగా ఉన్నటువంటి అమ్మాయిలందరినీ గడీలకు పిలిపించుకొని, విష్ణు రామచంద్రారెడ్డి గడీలకు పిలిపించుకొని బతుకమ్మలు ఆడిచ్చినటువంటి చరిత్ర. ఆ చరిత్రను ఎవడు చెప్పాలి? మరి ఈ ప్రజలకు ఎప్పుడు తెలవాలి? అది ఎలాంటి నరకం నుండి ఈదుకుంటూ వచ్చినాం మనం, ఎలాంటి ఇబ్బందుల నుండి వచ్చినాం, ఎలాంటి కష్టాల నుండి బయటకు వచ్చినాం. ఆ కష్టాల నుండి బయటికి రావడానికి ఎవరు కారణం? ఆ కష్టాల నుండి బయటికి రావడానికి కారణం ఎర్ర జెండా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అనుభవాల నుంచి బయటకు వచ్చినాం మనం. కాబట్టి ఎప్పుడైతే మనం గతాన్ని మర్చిపోతామో, గతంలో ఏం జరిగిందో మర్చిపోతే మళ్ళీ భవిష్యత్తు అలాగే అవుతుంది. అది ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎందుకు మర్చిపోమని చెప్తా ఉంది బీజేపీ?
ఎందుకు మర్చిపోమని చెప్తుందంటే ఆ రోజు విష్ణు రామచంద్రారెడ్డి లాంటి దేశ్ముఖులు, జాగీర్దారులు, జమీందారులు ఉండాలని కోరుకునేది బీజేపీ. మరి మనం ఏం కోరుకోవాలి? మనం ఉండాలనాలా, పోవాలనాలా? చెప్పండి, ఏమనాలి? మనం ఎర్ర జెండా పోవాలంటా ఉంది. మరి మనమేమంటాం? మనం కూడా పోవాలంటాం. దుర్మార్గులు ఎవడైతే ప్రజలను పీడిస్తాడో పీడించేటువంటి వాడికి బతికేటువంటి అర్హత లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకని అలాంటి దుర్మార్గులని, భూస్వాములని, జాగీర్దారులని, జమీందారులని అలాంటి వ్యవస్థ కావాలని చెప్పేసి బీజేపీ ఆ రోజు వాళ్ళకు అండగా నిలబడ్డది. ఆ రోజు వాళ్ళకు అండగా నిలబడ్డది కాబట్టే ఇప్పుడు చరిత్రను మర్చిపోవాలని చెప్పేసి చెప్తా ఉంది. ఈ రోజు కూడా అలాంటి వ్యవస్థనే తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఏమంటుంది బీజేపీ ఇప్పుడు? ఏమంటుందంటే వర్ణ వ్యవస్థ ఉండాలట. వర్ణ వ్యవస్థ అంటే ఏంటిది? మీకు ఇప్పటిదాకా చెప్పారు కదా. కమ్మరోళ్ళు కొలిమే పెట్టాలి, సాగలోళ్ళు బట్టలే ఉతకాలి, మంగళోళ్ళు కటింగ్ మాత్రమే చేయాలి, గౌలోళ్ళు తాళ్ళు మాత్రమే ఎక్కాలి, గొల్లోళ్ళు గొర్రెలు బతుకుంటేనే బతకాలి. మేము మాత్రం రాజ్యం వెళ్తాం. వాడు ఎంపీలు అవుతాడు, ఎమ్మెల్యేలు అవుతాడు, గద్దె మీద కూర్చుంటాడు. మనం మాత్రం అదే పని చేసుకుంటూ ఉండాలి. మహిళలు ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దు, మీరు ఇళ్ళలోనే ఉండాలి అని చెప్తుండ్రు. మొన్ననే గుజరాత్లో పోస్టర్లు వేసారు గోడల మీద. గోడల మీద ఏమని వేశారు పోస్టర్లు? మహిళలారా, మీరు మీద అత్యాచారాలు జరగొద్దంటే మీరు ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దని. అదే కదా మరి విష్ణు రామచంద్రారెడ్డి కాలంలో అదే కదా జరిగింది. రోడ్డు మీదకి వస్తే బయట కనిపిస్తే గుర్రాల మీద ఎత్తుకపోయి అత్యాచారాలు చేశారు కదా. మరి అలాంటి వ్యవస్థనే మళ్ళీ ఇప్పుడు బీజేపీ తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉంది. అలాంటి వ్యవస్థనే మళ్ళీ మేము తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి మనం పుట్టగతులు ఉంచాలా, వాళ్ళకి ఆదరించాలా, వాళ్ళని దగ్గర రానియాలా, వాళ్ళని తరిమి కొట్టాలా? ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు చరిత్రను తెలుసుకోవాలి. నువ్వు చరిత్రను తెలుసుకోకుంటే, గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుంటే, గతంలో ఏమైందనేది మనకు తెలియకుంటే మనం బోర్లాడతాము, మోసపోతాము. మోసపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసేవాడు ఎవడు ఉండడు. అందుకనే ఇప్పుడు మళ్ళీ వర్ణ వ్యవస్థ కావాలి, మళ్ళీ పాత వ్యవస్థ కావాలి, మళ్ళా పటువారీలు. ఇప్పుడు మన ఊర్లో మీరు ఎక్కడో భూస్వాములు అంటే ఎక్కడో అనుకుంటున్నారు, కానీ భూస్వాములు మన దగ్గర కూడా ఉండే. ఇప్పుడు మీరు చూడండి, భూములు ఇప్పుడు అమ్ముకోవచ్చు. ఇప్పుడు భూమి మన ఊరు మొదలైన దగ్గర నుంచి ఎవరిది ఉంటుంది భూమి? చూడండి మీరు, ఎవరి భూమి ఉంటుంది? ఎక్కడున్నది? నీళ్ళు వచ్చే దగ్గర ఎవరికి ఉండే? పెద్ద కాలువ కింద ఎవరి భూమి ఉండే? మత్తు చెరువు కింద ఎవడు ఉంది? లేకుంటే ఈ చెరువు కింద ఎవడు ఉంది? నల్లగుట్ట చెరువు కింద ఎవరు ఉన్నది? ఏ దొరలది ఉంది? దొరలది. దాని తర్వాత చిన్న దొరలది, ఆ తర్వాత కర్రాలది. ఒక్కొక్కరికి 1500 ఎకరాలు, 2000 ఎకరాలు, 1000 ఎకరాలు, 500 ఎకరాలు. మనకెక్కడ ఉండే భూమి? ఎక్కడుంది? ఎక్కడో. తర్వాత పోడు కొట్టుకున్న భూమి, పోడు కొట్టుకున్న దాని మీద కూడా ముట్టుకొని అనేటువంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి కదా, భూమి లేదు మనకేమి. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యవస్థే వస్తూ ఉంది ఒక రకంగా. అది మతం పేరుతోటి, దేవుని పేరుతోటి వస్తూ ఉంది. ఇప్పుడు దేవుడి పేరుతో వస్తూ ఉంది, మతం పేరుతో వస్తూ ఉంది. అలాగే పాత వ్యవస్థను మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. పాతది చాలా ఘనంగా ఉండే అని చెప్తా ఉన్నారు. పాతది ఘనంగా అంటే ఇట్లా ఉండే. పాతది ఘనంగా అంటే ఎట్లుంది? వెట్టి చాకిరి ఉంది, చెప్పులు నెత్తిన పెట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దొర ఎదురుకొస్తే చెప్పులు తీసి నెత్తిన పెట్టుకొని బాంచం దొర, గూలాపోని దొర అని చెప్పేసి వంగి దండాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మరి అలాంటి వ్యవస్థనే మళ్ళీ తీసుకొస్తారట. అది కావాలా మనకు? అది తెలియాలి కదా మనకి. తెలియకుంటే ఇప్పుడు అనుకుంటా వీడేదో ఘనకార్యం చేస్తూ ఉన్నాడు, వాడేదో ఇది చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే మనకు చరిత్ర తెలియకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే చరిత్ర చెప్పాలని చెప్పేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా మేము చెప్పాలనుకుంది ఇదే. గ్రామ గ్రామానికి చెప్పాలనుకున్నాం, మీ చరిత్ర ఇది. మన ఈ పోరాటాలు చేశారు, మన పూర్వీకులు మన కోసం ప్రాణాలు త్యాగాలు చేశారు, చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. ఆ స్వేచ్ఛను మనం ఇప్పుడు వదులుకోవాలా? మళ్ళీ మనం ఇది కావాలా? దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పటిదాకా కొన్ని అంశాలు చర్చకు వచ్చినాయి, కానీ గ్రామాల్లో జరిగింది ఏంటిది? ఎర్ర జెండా ఏం చేసిందంటే, కాంగ్రెస్ అప్పుడున్నటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళు రాకముందుకు ఏం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ వాళ్ళు 10 లక్షల ఎకరాలు భూములు పంచిర్రు, అప్పు కాయిదాలన్నీ చింపేసిర్రు, వెట్టి చాకిరి చేయొద్దురా అని చెప్పి గడీలకు ఎవరి పోవద్దని చెప్పిండ్రు. చెప్తే కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు వల్లభాయ్ పటేల్ ఇక్కడ ఘనకార్యం చేసిండని చెప్పి రేపు వస్తుండు వాడు, రాజ్నాథ్ సింగ్ అని వస్తూ ఉన్నాడు, చెప్తాడట రేపు ముంచే చెప్తాడు. ఇక్కడ రాజ్నాథ్ వల్లభాయ్ పటేల్ బ్రహ్మాండం చేసిడు. చాలామంది తెలంగాణ వాళ్ళు అనుకుంటారు వల్లభాయ్ పటేల్ వచ్చి ఈ తెలంగాణను విముక్తి చేసిండంటే వీళ్ళు కూడా చప్పట్లు కొడతా ఉన్నారు. తెలంగాణను విముక్తి కాదు,
మనం పంచిన 10 లక్షల ఎకరాల భూమి భూస్వాముల దగ్గర నుంచి గుంజి మనం పంచితే, ఎర్ర జెండా పంచితే మళ్ళీ ప్రజలను హింసించి కొట్టి బండలు పెట్టి తుపాకులు పెట్టి కాల్చి తీసుకుపోయి మళ్ళీ భూస్వాములకి భూములను ఇచ్చారు. ఎర్ర జెండా వచ్చి ఎంతకాలం నీకు కొడుకు జీతం చేయాలి, వాని కొడుకు జీతం చేయాలి, వాని కొడుకు జీతం చేయాలి, ఎంత చేసినా నీ అప్పు తీరట్లేదు అని చెప్పేసి అప్పు కాయిదాలన్నిటిని చింపేశారు ఎర్ర జెండా వచ్చి. మళ్ళీ యూనియన్ సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాలు చేంజ్ చేసినాయి. మళ్ళీ పిలిచి మళ్ళీ బండలు నెత్తిన పెట్టి మళ్ళీ అప్పు కాయిదాలు రాయించి ఇచ్చినాయి. దొరలను గడిల నుండి తరిమి కొడితే పోయి హైదరాబాద్లో ఉంటే ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి దొరలందరికీ కద్దరు టోపీలు నెత్తిన పెట్టి మళ్ళీ తీసుకొచ్చి గడిలలో దూరబెట్టినాయి. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియడం, అప్పు కాయిదాలు రాయించడం, మళ్ళీ వెట్టి చాకిరి, అరే మళ్ళీగా ఎల్లిగా మీరు ఎట్లా పోతారు, మీరు మళ్ళీ వచ్చి ఎట్టి చాకిరి చేయాలని చెప్పేసి మిలిటరీ క్యాంపులు పెట్టి అవన్నీ చేయించారు. ఈ చేయించినంత వాళ్ళంతా ఎవరు అనుకుంటారు? కద్దరు టోపీలు పెట్టుకున్న మన ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎటు పోతున్నాం? ఎవరికి ఎక్కడ తిరుగుతున్నాం? ఎక్కడ తిరుగుతున్నాం? ఎవరితో తిరుగుతున్నాం? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళ మన కోసం చేసింది ఏం లేదు దాంట్లో. ఈ భూములు పంచాలి అని చెప్పి ఏదైతే సంస్కరణల చట్టం తేవాలి, ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తర్వాత పార్లమెంట్లో చర్చ జరిగింది. భూ సంస్కరణల చట్టం తెస్తాము అని చెప్పారు. భూ సంస్కరణల చట్టం తెస్తామని ఏం చేసిర్రు? ఉన్న భూములు 100 ఎకరాలుంటే కుక్క పేరు మీద రాశాడు, వాడు నక్క పేరు మీద రాసిండు, భార్య పేరు మీద, కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద, ఎంతమంది ఉంటే వాళ్ళ పేరు మీద, ఆఖరికి చెట్టు పేరు మీద, పుట్ట పేరు మీద కూడా రాశాడు. రాసి నాకే 20 ఎకరాలే ఉన్నది, 30 ఎకరాలే ఉన్నది అని చెప్పేసి దొంగ అబద్ధాలు చెప్పి భూములన్నింటినీ కాపాడుకున్నారు. పంచనీయలేదు. ఎందుకంటే పార్లమెంట్లో కూర్చున్నటువంటి కద్దరు టోపీలన్నీ కూడా ఈ భూస్వాములకు సంబంధించినటువంటి ఈ భూస్వాముల పార్టీలే కదా, అలా కూర్చొని మళ్ళీ ఇచ్చేశారు. మరి వాళ్ళకే వెనకాల మళ్ళీ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఎవరైతే మనల్ని మోసం చేస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ వెనకాలనే, అంటే మామూలుగా ఏమంటాం, గొర్రె కషాయి వారిని నమ్ముతుంది అన్నట్టు మళ్ళీ మనం ఇటే పోతూ ఉంటే మరి ఎట్లా వస్తుంది మార్పు? మనలో ఎట్లా మారుతాం మనం? ఈ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని వృధా కావాల్సిందేనా? అవి వాళ్ళ పోరాటాలని వృధా కావాల్సిందేనా? కనీసం వాళ్ళ యొక్క వారసులుగా మనం ఒకసారి ఆలోచన చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆలోచించండి ఒకసారి, ఏం జరుగుతూ ఉంది, ఎటువైపు పోతా ఉంది వ్యవస్థ అనేది మీరు ఆలోచన చేయాలి. అది కనుక ఆలోచించకుండా గతాన్ని మర్చిపోయి మనం కనుక ముందుకు పోతే మన ఇబ్బందులు చాలా తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మార్పులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ అనేటువంటి రాష్ట్రం ఉంది ఒకటి. మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో మహిళలని బట్టలు ఊడదీసి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిపిస్తూ ఉన్నారు. ఏంటిది? వాళ్ళు చేసిన తప్పేంటిదట? వాళ్ళు చేసిన తప్పేంది? ఏం లేదు. వాళ్ళు ఒక కుకీ అనేటువంటి తెగ, అంటే తెగల మధ్య పంచాయతీ. ఇప్పుడు మనం చూస్తాం, రేపు ఇక్కడ దళితులు ఉన్నారు, ఇక్కడ ఇంకా ఇతర గిరిజనులు ఉంటారు, ఇక్కడ అనేక రకాల కులాల వాళ్ళు ఉన్నారు, అనేక రకాల మతాల వాళ్ళు ఉన్నారు. ఈ మతాల మధ్య తగాదాలు పెట్టి ఒకరినొకడు చంపుకుంటా ఉంటే, ఒక మహిళని తీసి ఇది చేస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, మరి మనంతా భారతీయులం కదా, మనుషులం కదా కనీసం. మరి అలాంటి వ్యవస్థలనే కోరుకుంటామా మనం? ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది ఎవరంటే మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తా. అక్కడ ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఆయుధాలన్నీ ముఖ్యమంత్రి స్వయంగా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఆయుధాలను ఒక తెగ వాళ్ళకి, మీరు ఈ ఆయుధాలను తీసుకుపోయి వాళ్ళని చంపండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు, మీరు ఆయుధాలన్నీ చేయమని చెప్పేసి. సుప్రీంకోర్టులో కేసు అయింది. అంటే ప్రభుత్వమే, రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే రెండు తెగల మధ్య తగాద పెడుతుంది. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు లంబాడీలు ఆదివాసీల మధ్య గొడవ, హిందువులు ముస్లింల మధ్య గొడవ, మాదిగల మధ్య గొడవ, అలాగే మాదిగలకు మళ్ళీ వీళ్ళ మధ్య గొడవ, బీసీల వాళ్ళ మధ్య వాళ్ళ గొడవ. అంటే ఇలాంటివి పెట్టి ప్రజలను ఐక్యం కాకుండా చేసి మనల్ని మనం కొట్లాడుకుంటా ఉంటే, మనలో మనం కలయించుకుంటా ఉంటే ఈ దేశ సంపదను మొత్తం లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు మనం చూడాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూడాలి. వీటిని చూడకుంటే, వీటిని తెలుసుకోకుంటే మన బతుకు మళ్ళీ వెనకటికి ఏదో సామెత ఉంది కదా, ఎప్పటి చిప్ప
ఏనుగుల ఉన్నది అని సామెతలాగా తయారవుతుంది. అందుకనే ఆలోచన చేయండి, యువకులు ఆలోచన చేయాలి. ఇప్పుడు యువకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యువకులను ఇప్పుడు ఎటు ఒక అదాని పోర్ట్ అని ఉంది, ఒకటి అదానికి సంబంధించినటువంటి బీజేపీ దగ్గర మిత్రుడు, దాని నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ వస్తూ ఉన్నాయి ఇండియాలోకి. ఇప్పుడు గంజాయి డ్రగ్స్ మొత్తం యువతను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం వెన్నుముక లేకుండా చేస్తూ ఉన్నారు, ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆలోచిస్తే, వీళ్ళు తెలుసుకుంటే, వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే మా గద్దెలు కదిలిపోతాయని చెప్పేసి భయపడతా ఉన్నారు. అందుకనే వీళ్ళని మత్తులో ముంచాలి, వీళ్ళని మెచ్చకుండా చేయాలి, వీళ్ళని మాట్లాడకుండా చేయాలి, వీళ్ళని నిరంతరం అట్లా దాంట్లో ఉండాలి. అందుకనే ఇప్పుడు మొన్న హైదరాబాద్లో పట్టుబడ్డది ఒక ఫ్యాక్టరీ ఇక్కడ బయటపడ్డది, మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి ఇక్కడ భర్తీ చేస్తున్నారట. అందుకనే ఇక్కడ సంబంధించినటువంటి అనేక అంశాలు, డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశాలు ముందుకు వచ్చినాయి. అందుకనే డ్రగ్స్ యువత మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడతా ఉంది. యువతను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాలకు ఊసు లేదు. కానీ డ్రగ్స్ మాత్రం గ్రామాల్లోకి వచ్చినాయి. గంజాయి వచ్చింది, హెరాయిన్ వచ్చింది, అన్నీ వచ్చేసి గ్రామాలను ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఏం చేస్తూ ఉంది పోలీస్ వ్యవస్థ? ఎక్కడనో వీడున్నాడు, అక్కడ వాడున్నాడు, వీని పట్టుకరా వాని పట్టుకరా తీసుకుపోయి కనీసం పత్రికలలో రాస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తూ ఉన్నారు. పత్రికలలో రాస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తున్నారు. కనీసం ఫేస్బుక్లో పోస్ట్ పెడితే తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు. కానీ డ్రగ్స్ అమ్మేటోని ఎవరిని నువ్వు ఏం చేయవు, గంజాయి అమ్మేటోని ఏం చేయవు. మొత్తం ఈ దేశానికి చీడ పురుగులాగా పట్టినటువంటి వాళ్ళని ఏమనవు అంటే ఇది ఏం తెలుస్తూ ఉంది మనకి? యువతని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అలాగే ఇప్పటిదాకా చెప్పాను నేను, మహిళలకు సంబంధించినటువంటి అంశం, మహిళలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి ఐలమ్మ, అలాగే మల్లు స్వరాజ్యం, ఇట్లా అనేక మంది ఆ రోజు పోరాటం చేశారు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? మహిళల పరిస్థితి చూస్తే ఇప్పుడు మహిళల పరిస్థితి ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతూ ఉంది. మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయి, దాడులు పెరిగినాయి. కనీసం పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెడదామంటే కేసులు తీసుకోవడానికి పోతే పోలీసుల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి స్థితి ఈరోజు దేశంలో కొనసాగుతూ ఉంది. ఎందుకు వస్తుందంటే బీజేపీ సిద్ధాంతం చెప్తా ఉంది అన్నట్టు, పురుషాధిక్యత, పురుషులం ఏమైనా చేయొచ్చు, మహిళలు అణిగిమణిగి ఉండాలి. మహిళలు ఏం చేయాలట అంటే ఇంట్లో అన్నం వండి పెట్టాలి. రెండో పని ఏం చేయాలంటే పిల్లలను కనాలి. వాడు 3 పిల్లలు గాను 4 పిల్లలు గాను అంటుండు. నిన్ను 3 పిల్లలు 4 పిల్లలు అంటా మేము కంటాం, ఓకే. కానీ మరి నువ్వెంతమంది పిల్లలు కన్నావు? ఒకనికి పెళ్ళే కాలేదు, ఒకడు చేసుకున్న పిల్లాన్ని వదిలిపెడతాడు. చేసుకున్న పిల్లాన్ని వదిలిపెట్టినోడు పెళ్ళే కానోడు మనకేం చెప్తున్నారు? మీరు 3 పిల్లలు కానండి 4 పిల్లలు కానని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. అంటే మాకేమో పిల్లలు కానీ పెంచే బాధ్యత మాది, సొల్లు కబుర్లు చెప్పే బాధ్యత ఏమో మీదా. మేమేం చేయాలో మీరు చెప్తారా? మేము ఎంతమంది పిల్లలు కనాలో మీరు చెప్తారు, మేమేం తినాలో మీరే చెప్తారు, మేమేం బట్టలు కట్టుకోవాలో మీరే చెప్తారు. మరి అన్నీ మీరే చెప్పిన తర్వాత మా బతుకేంటిది? మరి మేము మనుషులం కాదా? మాకు ఆలోచించామా? మాకు మెదడు లేదా? కనీసం మేము మనుషులుగా కనపడట్లేదా మీకు? అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు మనం ఏం చేయమంటే అదే చేస్తారు. చేసినాం కదా కరోనా టైంలో ఏం చేసారు? అందరూ డప్పులు కొట్టారా అంటే పెళ్ళాలు కొట్టారు, మొత్తం ఇళ్ళకి వచ్చి బయటకు వచ్చి. అందరూ దీపాలు పెట్టండి అంటే అందరూ దీపాలు పెట్టారు. అంటే ఏమనుకుంటారంటే మనం ఏం చెప్తే అది చేస్తారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం, ఈ రకంగా ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళని, ప్రజలని వంచినటువంటి వాళ్ళని, ప్రజలని హింసించినటువంటి వాళ్ళని తరిమి కొట్టినటువంటి చరిత్ర ఎర్ర జెండాకుంది. ఖబర్దార్, ఎర్ర జెండా ఊరుకోదు మీరు ప్రజలు ఇట్లా చేస్తూ ఉంటే అని చెప్పేసి హెచ్చరించదలుచుకున్నాం. అంతేకాదు ఇప్పుడు రైతాంగానికి ఒక మేడ మీద కత్తి వచ్చి ఇప్పుడు కూర్చున్నది. ఇప్పటిదాకా మిత్రుడు చెప్పాడు మీకు ఉచిత విద్యుత్ వస్తూ ఉంది ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి. ఈ ఉచిత విద్యుత్ ఇక భవిష్యత్తులో ఉంటుందా అని చెప్పలేం మనం ఇప్పుడు. ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఏం చట్టం? దాని పేరు విద్యుత్ సవరణ చట్టం. ఆ చట్టం ప్రకారం ఏంటి, నీ సెల్ ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకుంటావో నీ కరెంటు మీటర్ను కూడా అట్లా రీఛార్జ్ చేసుకోవాలి. నువ్వు రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, అప్పుడు వేస్తుందట నీ అకౌంట్లో. ఆ చట్టం ఏం చెప్తా ఉంది?
ఎవరికి ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు అంటే మనకేమో ఉచితంగా విద్యుత్ ఇవ్వడు. మనకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి డబ్బులు ఉండేయట వాళ్ళ దగ్గర. కానీ ఒక అంబానీ అదానీ లాంటి కంపెనీకి బ్యాంకుల ద్వారా ఎంత మాఫీ చేశాడు? 6,40,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. అంటే రైతులకేమో కరెంటు బిల్లు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు, అదానికి ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఎవరి బాగు కోసం చేస్తున్నావు? అంటే రేపు విద్యుత్ చట్టం వస్తూ ఉంది, అదానీ అవన్నీ అదానీ మీటర్లు వస్తాయి మన దగ్గర. ఇప్పుడు ఆంధ్రాలో పెడతా ఉన్నారు, పలుకొడుతున్నారు రైతులు. ఇక్కడ పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎర్ర జెండా గతంలోనే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ ప్రజల నడ్డి విర్చాలనే ప్రయత్నం చేస్తే తరిమి కొట్టింది ఎర్ర జెండా, రక్త తర్పణం చేసింది ఎర్ర జెండా. అందుకనే వణుకుతా ఉన్నారు ఇక్కడ పెట్టాలంటే. కానీ మనం ఎర్ర జెండా ఇక్కడ కనుమారుగా అయిపోతే, ఎర్ర జెండా ఇటు లేకుంటే ఏం చేస్తారు? మళ్ళా అవి చేస్తూనే ఉంటారు. అందుకనే మన ఎర్ర జెండాను ఎవరు కాపాడుకోవాలి? మనకు రక్షణగా ఉన్నటువంటి దాన్ని ఎవరు కాపాడుకోవాలి? మనకు రక్షణగా ఉన్న దాన్ని మనం కాపాడుకోకుంటే మరి ఇంకెవడు కాపాడుతారు? అందుకనే ఆలోచించాలి అందరూ. ఎందుకంటే నాకు ఏమిచ్చింది, నాకేమొచ్చింది కాదు, మనకి ఎర్ర జెండా నిలబడితేనే ఎర్ర జెండా నీడలోనే మనకు విముక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని గతంలో తెలుసుకున్నారు, చదువురానోళ్ళే తెలుసుకున్నారు. ఇప్పుడు చదువుకున్నారు, మనంతా చాలామంది చదువుకుంటా ఉన్నారు. ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనతోటే స్వాతంత్రం వచ్చిన చైనా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉంది అక్కడ ఎర్ర జెండా నాయకత్వంలో. నిరుద్యోగం పోయింది, పేదరికం పోయింది, అసమానతలు పోయినాయి, ఆకలి చావులు పోయినాయి, అందరూ మంచిగా బతుకుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యవస్థ మనకేమొద్దా? మనం బతుకొద్దా మంచిగా? మన పిల్లలు మంచిగా చదువుకోవద్దా? మనకు మంచి వైద్యం అందొద్దా? మనం మంచిగా బతికేటువంటి వ్యవస్థ అవసరం లేదా? దాని గురించి ఆలోచన చేయొద్దా మనం? అందుకనే ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే రైతాంగం హక్కులు, కార్మికుల హక్కులు, పేదల హక్కులు, పేదల మహిళలకు సంబంధించినటువంటి హక్కులు ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి వీటన్నిటి గురించి కూడా మనం చర్చ మళ్ళొకసారి చేయడం లాంటిదే. ఇది ఏదో ఊరికే తాతకు తద్దినం పెట్టిన లాంటిది కాదు. ఎందుకంటే మనం పెడతాం, తాతకు 3 సార్లు పెట్టి ఆ తర్వాత తీసుకుపోయి పెత్తరవాసలో కలిపేస్తాం, పెత్తరవాస రోజు బియ్యం ఇచ్చేసి ఓడగొట్టుకుంటాం. ఇది అలాంటిది కాదు. మనం ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరులని తలుచుకుంటున్నామంటే ఇప్పుడు దిడ్డి పెరమాల్లో, లేకుంటే సొన్నాయిల వెంకటమల్లునో, లేకుంటే కాసిమునో, లేకుంటే ఇంకెవరో ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు, అనంతరెడ్డి కావచ్చు, ఇంకా ఎవరైతే ఇక్కడ చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళని మనం తలుచుకుంటున్నామంటే దాని అర్థం కేవలం తలుచుకోవడం కోసం కాదు. వాళ్ళు ఎందుకోసం చనిపోయారు, వాళ్ళని ఎవరు చంపింది? వాళ్ళని చంపింది నిరంకుశమైనటువంటి భూస్వామి యొక్క గుండాలు, పోలీసులు. వాళ్ళు భూమి కోసం పోరాటం చేశారు. ఇప్పుడు భూమి ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వెట్టి చాకరీ నిర్మూలన కోసం పోరాటం చేశారు. ఇప్పటికి ఇంకా కులం పేరుతో వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, కులాల ప్రాతిపదికన హింస కొనసాగుతూ ఉంది. వాళ్ళు మనుషులు సమానంగా బతకాలని పోరాటం చేశారు. ఇప్పటికి అసమానతలు ఉన్నాయి. పేదరికం పోవాలని పోరాటం చేశారు. ఇప్పటికీ పేదరికం ఉంది. అంటే అవన్నీ ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలి ఉన్నటువంటి పనులను మనం చేయాలి. మనం చేయకుంటే వాళ్ళని తరుచుకొని ఉపయోగం ఏమీ లేదు. అందుకనే మనం ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం, మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు ఏ త్యాగాలైతే చేశారో, ఎంత ఘనమైన చరిత్ర వాళ్ళకు ఉన్నదో, వాళ్ళ చరిత్రను ముందుకు తీసుకుపోయి వాళ్ళ చరిత్రను ఘనంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. వాళ్ళ చరిత్రను కల్మషం చేయకండి, వాళ్ళని కలుషితం చేయకండి, వాళ్ళ చరిత్రని ఒక్కదారి పట్టించకండి. వాళ్ళ చరిత్రను వాళ్ళు ఏ జెండానైతే మోశారో, ఏ వ్యవస్థను మార్చడం కోసం వాళ్ళు పోరాటం చేశారో అలాంటి పోరాటాల్లో మీరు కూడా భాగస్వాములు కాండి. వాళ్ళ చరిత్రను పునీతం చేయడని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు. ఎవడు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బతకడు. కానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళేమి మా తాత మీ తాతలు కాదేమి, మనందరికీ మార్గదర్శులుగా నిలిచినటువంటి గొప్ప వీరులు కాబట్టి మనం వాళ్ళని స్మరించుకుంటా ఉన్నాం. అందుకనే ప్రజల కోసం బతికినటువంటి వాళ్ళు, ప్రజల యొక్క హక్కుల కోసం నిలబడినటువంటి వాళ్ళు, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళను చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అందుకనే చరిత్రలో వాళ్ళు లిఖించబడ్డారు. చరిత్రలో వాళ్ళ పుటలున్నాయి వాళ్ళకి. మనకేముంది మరి? మనం ఏం చేసినాం? మనం ఏం చేస్తున్నాం? ఇది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే
ఇక్కడ ఉన్నటువంటి అనేక రకరకాల వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతరం కానీ మన తమ్మడపల్లి గ్రామానికి ఉన్నటువంటి పేరును ప్రతిష్టని ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసేలాగా, అలాంటి పోరాటాలకి ఒక నాయకత్వం వహించేలాగా ఈ గ్రామం నుండి ఆ రకమైనటువంటి ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక కదలిక కావాలి. ఆ రకంగా ఈ గ్రామము ఈ మండలంలో కాదు ఈ జిల్లాకి ఒక దిక్సూచిగా నిలబడాలని చెప్పి అలాంటి పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కాండి. అలా పోరాటాలు నడిపే ఎర్ర జెండాకి మీరు అండగా నిలబడండి. ఎర్ర జెండాకి మీరు అండగా ఉన్నంతకాలం ఈ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ 4 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ మిత్రులు.